ఇది వ్యాపారం. హలో మామ, ఈ రోజైతే టైం అయితే 9 అయిపోయింది మామ. పొద్దున్న మేమైతే ఇంకా మార్కెట్కి వెళ్ళలేదు, ఇప్పుడే లేచాం. మేమైతే ఎందుకు లేట్ అయిపోయిందంటే మేము రాత్రి పుష్ప సినిమాకి అయితే వెళ్ళాం మామ. టైంకి అక్కడికి వెళ్ళేసరికి షో అయితే 11:30కి, మాకు సినిమా అయ్యేసరికి 3:30 అయితే అయింది. అందుకని ఇవాళ అయితే లేట్ అయిపోయింది మార్కెట్కి అయితే. నేను ఆల్రెడీ పుష్ప సినిమా ప్రీమియర్ చూసాను మామ. హాస్పిటల్లో ఉండగానే ఆపరేషన్ జరిగిన రోజునే ప్రీమియర్ అయితే చూసాను అక్కడే మా ఊర్లోనే. మళ్ళీ ఇక్కడైతే రెండోసారి అయితే వెళ్ళాను సినిమాకి. నాకైతే మూవీ అయితే భలే నచ్చింది మామ. మేమైతే ఇప్పుడు బోయిన్పల్లి మార్కెట్కి అయితే వెళ్ళట్లేదు, ఎల్బీ నగర్ మార్కెట్కి అయితే వెళ్తున్నాం. మేమైతే ఇంటి దగ్గర నిన్న నైట్ అయితే టమాటా అలాగే వదిలేసాం. అంటే నిన్న చిన్న ఇష్యూ అయితే జరిగింది కదా, అందుకని చెప్పి బండి అలా తీసుకొచ్చి ఇంటి దగ్గర వదిలేసాం. టమాటా అన్నీ అలాగే ఉన్నాయి, అన్నీ ఇప్పుడైతే సర్దుకున్నాం. అలా సర్దుకుండగానే ఇంటి దగ్గర అయితే ఒక 3 కేజీల వ్యాపారం అయితే జరిగింది మామ. అంటే ఒక 100 రూపాయల వ్యాపారం అయితే జరిగింది టమాటా వచ్చి. ఇప్పుడైతే మేము ఎల్బీ నగర్ ఎన్టీఆర్ మార్కెట్లో అయితే ఉన్నాం మామ. ఈ రోజు వీడియో అయితే కొంచెం లెంత్ వస్తుంది, మీకు ఓపిక పెట్టుకుని అయితే చూడండి. ఎందుకంటే నేను ఈ మార్కెట్లో సరికి ఏం కొనలేకపోయాను. ఈ ఎన్టీఆర్ మార్కెట్కి వచ్చిన ప్రతిసారి కూడా నేను అయితే ఖాళీగా అయితే వెళ్ళిపోతాను మామ. ఈ మధ్య అసలు లేట్ అయిపోయిందని చెప్పి ఈ మార్కెట్కి అయితే వచ్చాను నేను. ఈ రోజు కూడా బోయినపల్లి వెళ్తే సరిపోయేది, కానీ వెళ్ళలేదు. అందుకని ఇక్కడ దాకా వచ్చిన తర్వాత రేట్లు అయితే చూశాను. ఫస్ట్ ఈ వంకాయ వచ్చి కేజీ అయితే 10 రూపాయలు మామ. అసలు వంకాయ అయితే మొత్తం డెడ్ అయిపోయింది మార్కెట్లో. ఈ వంకాయ కదా, అన్ని వంకాయలు కూడా రేట్లు అయితే చాలా తక్కువ ఉన్నాయి. ఇది కూడా అంతే, బ్లాక్ వంకాయ. ఇది కూడా 10 రూపాయలు అయితే ఉంది మార్కెట్లో. 10 రూపాయలు చెప్తున్నారు అంతే. మనం అడిగితే ఒక 5-6 రూపాయలకి అయితే వంకాయ అయితే వచ్చేస్తుంది. చాలా వంకాయ ఉంది. వంకాయ అయితే మాత్రం ఫుల్ డెడ్ అయిపోయింది మార్కెట్లో. ఈ బీరకాయ వచ్చి అసలు క్వాలిటీ లేదు. ఇది లావు ఉంది కాయ, హైబ్రిడ్ కాయ, కానీ లావు ఉంది, కానీ క్వాలిటీ అయితే అస్సలు బాగాలేదు. అయినా కానీ 35 రూపాయలు ఉంది రేటు మార్కెట్లోనే. నిన్న బోయినపల్లి మార్కెట్లో అయితే 25 రూపాయలు ఉంది, అదే బెస్ట్. దీని మీద అయితే అసలు బాగాలేదు. ఈ సొరకాయ వచ్చి 200 మామ కవర్, 15 పీసులు అయితే ఉంటాయి, 200 కవర్ ఇది సొరకాయ. అది కూడా అంత క్వాలిటీగా అయితే అనిపించట్లేదు నాకు. ఈ క్యారెట్ అయితే మాత్రం చాలా బాగుంది మామ. ఈ క్యారెట్ వచ్చి కేజీ అయితే 50 రూపాయలు చెప్తున్నారు. ఇది మనం మాట్లాడితే అన్న కొంచెం తగ్గేస్తుంది, ఒక 5 రూపాయలు అంతా తగ్గుతుంది, అంతే, ఎక్కువేం తగ్గదు. క్యారెట్ అయితే మాత్రం చాలా బాగుంది. ఈ కాలీఫ్లవర్ పువ్వులు వచ్చి 15 పువ్వులు ఉంటాయి మామ. సంచి వచ్చి 200, 15 పువ్వులు సంచి 200 అంటే మీరు లెక్క ఏంటి, దాన్ని బట్టి ఎంత అయిందో. పువ్వు వచ్చి ఒక 12-13 రూపాయలు అయితే పువ్వు అయితే అవుతుంది. ఈ దొండకాయ వచ్చి కేజీ అయితే 10 రూపాయలు మామ. దొండకాయ కూడా రేట్ అయితే డౌన్ అయిపోయింది. దొండకాయ కూడా పెద్ద రేట్ అయితే లేదు మార్కెట్లో. అంటే క్వాలిటీ కూడా ఇది పెద్ద హై క్వాలిటీ ఏం లేదులే, మీడియం ఉంది. అందుకే కేజీ అయితే 10 రూపాయలు అయితే పడుతుంది. 10 రూపాయల లోపు కూడా వచ్చేస్తుంది అది మనం గట్టిగా మాట్లాడితే. అంటే ఇంకా ఉంది దొండకాయ అంటే ఇంకా రకాలు ఉన్నాయి. ఆ రకాలు కూడా మనం మాట్లాడితే కొంచెం అటు ఇటులో ఆ రేట్లోనే ఉన్నాయి. 10, 12, 14 అంతే, ఆ రేట్లోనే ఉన్నాయి. కానీ దొండకాయ అయితే మాత్రం అంత క్వాలిటీకి అయితే అనిపించట్లేదు మామ. పర్లేదు, అంటే ఆ రేట్కి అయితే పర్లేదు, అంతే అంతే అయిపోయింది మార్కెట్. ఇంకేం కొనాలో నాకేం అర్థం కాలేదు. ఎందుకంటే ఆల్రెడీ బెండకాయ చూసాం, అది కూడా అసలు బాగాలేదు. బీరకాయ ఏమో రేట్ ఎక్కువ, ఈ దొండకాయ ఏమో అసలు క్వాలిటీ లేదు. అలాగే మనం ఒక 4-5 రకాలు తేద్దాం అనుకున్నాం, కానీ అసలు ఒక రకం కూడా కొనలేకపోయాం ఈ రోజు మార్కెట్లో అయితే. నాకు ఇంకా ఈ మార్కెట్ నుండి అయితే బయటకు వెళ్ళిపోదాం అని చెప్పి ముందైతే బయటకు వచ్చేసాము. బయటకు వచ్చిన తర్వాత మనకు తెలిసిన ఆయన ఒకసారి అయితే మనం బండి పెట్టేవాళ్ళం కదా కట్టు మీద, అక్కడికైతే ఆయన వచ్చి ఒకసారి అయితే చెప్పారు మనకి, మనది ఒక 20 ఎకరాల జామ తోట ఉంది, మీకు కాయలు కావాలంటే మాత్రం చెప్పు బాబు, నేను మన తోటలో ఉన్న మన కాయలు పట్టుకెళ్తే అని చెప్పి అయితే చెప్పారు ఆయన. సరే అండి అని చెప్పి అప్పుడు నెంబర్ అయితే తీసుకున్నాను ఆయన దగ్గర. నేనైతే ఆయనకి కాల్ చేశాను. ఇదైతే ఇబ్రహీంపట్నం నుంచి ఒక 10 కిలోమీటర్లు అయితే వస్తుంది మా లోపలికి. అంటే ఇప్పుడు ఉప్పల నుంచి అయితే 45 కిలోమీటర్లు అయితే వస్తుంది ఉప్పల నుంచి. నాకైతే కొంచెం లాంగ్ అయ్యేది, కానీ తప్పలేదు ఇంక ఈరోజు మార్కెట్కి వెళ్ళడం అయితే. సరే అసలు ఒకసారి జామకాయలు వేద్దాం, ఈ వెజిటేబుల్స్ వేసి మనకు బండి ఎక్కడ పెట్టాలో తెలియట్లేదు, ఆ బండి పట్టుకుని తిరగడం సరిపోతుంది కదా, అందుకని చెప్పి ఒకసారి జామకాయలు అమ్మి చూద్దామని నేనైతే ఆయనకి మాట్లాడి ఒక 10 ట్రేలు అయితే కావాలన్నాను. 10 ట్రేలు కూడా కదా, నేనైతే 1/2 టన్ను కావాలన్నాను, అంటే 500 కేజీలు కావాలన్నాను. ఆయన అయితే అంత సరుకు అయితే ఉండదు, అది కాకుండా నువ్వు ఏటీఎం టైంలో చెప్పావు కదమ్మా, కోసేవాళ్ళు అయితే లేరు, నువ్వైతే ఈ రోజుకి ఎంత అయితే అంత పట్టుకెళ్ళి రేపు పొద్దున అయితే 500 కేజీలు ఇస్తాను అన్నాడు ఆయన. సరే అండి అని చెప్పాను. నేనైతే తోటకైతే వెళ్తున్నాను మామ. చూడండి దారి ఎలా ఉందో, ఇక్కడ అంతా కూడా కోతులు ఉన్నాయి, అందులోకి ఇక్కడ ఇదన్నీ కూడా జామ తోట ఉన్నాయి, అందుకని చెప్పి కోతులు కూడా కొంచెం గట్టిగానే ఉన్నాయి. మీకు వీడియోలో అయితే కనిపించట్లేదు, ఎందుకంటే ఆటో వస్తుంటాయి అయితే చుట్టుపక్కల అయితే పరిగెలేటేస్తున్నాయి. ఈ రోడ్డు అయితే మాత్రం భలే ఉంది మామ, ఏదో అడవిలోకి వెళ్ళినట్టు అయితే ఉంది. మనం మాట్లాడిన ఆయన అయితే లేరు మామ, ఈ రోజు బయటికి వెళ్ళారంట ఆయన వేరే పని మీద. ఆయన అయితే ఇక్కడ లోపల వర్కర్స్ ఉంటారు కదా, ఆయనకైతే చెప్పారు ఈయన ఒక 10 ట్రేలు అయితే కోసివ్వండి, తెలిసిన వాళ్ళు వస్తున్నారని చెప్పి మంచికాయలు కోయమని చెప్పారంటే వీళ్ళైతే చెప్తున్నారు, మీకు మంచికాయలు కోయమని చెప్పారు, అందుకని చెప్పి మంచికాయలు అయితే కోస్తున్నామని చెప్పి అయితే చెప్పాడు ఈయన. ఈ కాయలు అయితే మాత్రం ప్యూర్ లోకల్ కాయ మామ. ఎందుకంటే మీరు చెట్టు చూస్తే చెప్పచ్చు ఈ కాయ ఎలాంటిది అనేది. కాయ అయితే మాత్రం ఫుల్ లోకల్ కాయ. ఒకసారి చెట్లు చూడండి, ఇవన్నీ కూడా లోకల్ కాయలు. ఒక కాయ తిన్నాను నేను, కాయ తింటే మాత్రం ఒక్కసారిగా మాకు మా సైడ్ కాయలు అయితే గుర్తొచ్చినాయి మామ, అలా అయితే ఉంది. కాయ అయితే మాత్రం చాలా బాగుంది. ఇక్కడ నుండే కొంచెం మనకి తోటల్లో కొన్ని పట్టుకొస్తూ ఉంటారు, ఇప్పుడు రోడ్ల మీద బళ్ళ మీద అమ్ముతుంటారు కదా, తోటల్లోనే కొన్ని పట్టుకొచ్చి అయితే అమ్ముతున్నారు. కానీ తోటలు ఏంటంటే అవి హైబ్రిడ్ తోటలు ఇవి, కానీ ఇదైతే మాత్రం పక్కా లోకల్. చూసారు కదా చెట్లు ఎలా ఉన్నాయో, ఒక అడవిలోకి వచ్చిన ఫీల్ అయితే ఉంది. కాయ అయితే మాత్రం ఫుల్ స్వీట్ ఉంది మామ. నేనైతే తింటున్నాను, ఆల్రెడీ వీడియో తీస్తూ కాయ అయితే తింటున్నాను, ఫుల్ స్వీట్ అయితే ఉంది. మనం వచ్చేసరికి వీళ్ళైతే ఒక
ఒక 5 ట్రేలు అయితే కోసారు, ఇంకొక 5 ట్రేలు అయితే కొయ్యాలి. ఈ 5 ట్రేలు కోయడానికి గంట అయితే పట్టింది. ఇంకొక 5 ట్రేలు అంటే ఇంకో గంటన్నర సుమారే పట్టేలా ఉంది ఇప్పుడైతే మనకి. మనం ఈ మార్కెట్కి ఇక్కడికి తోటలోకి వచ్చేసరికి 11 అయింది మా టైం అయితే. అసలు ఇక్కడ నుంచి మనం ఏ టైంకి వెళ్తామో నాకేం అర్థం కావట్లేదు. ఎందుకంటే మనం మామూలుగానే 11 అయ్యేసరికి కట్టు మీద అయితే పెట్టి అమ్మేస్తూ ఉంటాం. కానీ మనం 11 తోటలో ఉన్నామంటే ఈ రోజు అయితే చాలా లేట్ అయిపోద్ది. ఇక్కడ కోసేవాళ్ళు అయితే 5 ఉన్నారు మామ. 2 ఫ్యామిలీలు ఇవి, 5 అయితే ఉన్నారు. వీళ్ళైతే జామకాయలు అయితే కోస్తున్నారు. భలే ఉంది మామ ఇక్కడైతే తోట అయితే మాత్రం. కోసుకోవచ్చు అంటే ఇప్పుడు మనమే కోసుకోవచ్చు, మనం కోసుకుని మనం పట్టుకెళ్ళొచ్చు ఇక్కడ. అంటే ఇప్పుడు చెట్ల కాయలు కూడా మనమే కోసుకుని మనమే పట్టుకెళ్ళొచ్చు. అలా పట్టుకెళ్తే ఒక రేటు, లేదంటే ఇక్కడ వర్కర్స్ కోసారంటే అదొక రేటు. ఇప్పుడైతే మనం ఇప్పుడు వీళ్ళే కోస్తున్నారు మనకి, వీళ్ళ కోసి మనకి ఇస్తున్నారు. మామూలుగా అయితే 30 రూపాయలు అయితే తీసుకుంటున్నారంటే మనకైతే మాత్రం 25 రూపాయలకి అయితే ఇచ్చారు మా ఆయన. 25 రూపాయలు అంటే మనకి చాలా చాలా రీజనబుల్గా ఇచ్చారు. ఈ కాయ అయితే మాత్రం ఫుల్ క్వాలిటీగా ఉంది. మళ్ళీ ఇక్కడ పళ్ళన్నీ కూడా పక్కకు పడేస్తారు. మనకి దోరకాయలు మనకి ట్రైల్లోకి అయితే ఎత్తుతారు. పళ్ళన్నీ కూడా కావాలంటే మనం ఫ్రీగా పట్టుకెళ్ళొచ్చు. ఈ పళ్ళన్నీ కూడా దోరకాయలు అయితే మనం అయితే అమ్ముకోవచ్చు. ఇప్పుడు ఏంటంటే మనకి ఒక 50 కేజీలు 40 కేజీలు అయితే మనమే కోసుకోవచ్చు. మనం కోసుకుంటే కొంచెం రేటు తక్కువ, వాళ్ళకి వస్తే ఒక 5 రూపాయలు ఎక్కువ, మనకు వస్తే ఒక 5 రూపాయలు తక్కువ. కానీ మనం కోసుకుంటే మనకు నచ్చిన అయితే కోసుకోవచ్చు. కానీ ఈయనైతే మాత్రం మంచికాయలు అయితే కోయమని చెప్పారంట. అందుకని చెప్పి మనకైతే ఏరియర్ అయితే కోతున్నారు మామ. నాకైతే ఫుల్ రిలాక్స్డ్గా ఉంది. ఇక్కడైతే వాతావరణం కూడా మంచి కూల్గా ఉంది. కాయలు అయితే మాత్రం అప్పటికప్పుడు తెగితే కింద పడతా ఉన్నాయి కదా. నేనైతే ఎన్ని కాయలు తిన్నాను నేనే లెక్క పెట్టుకోలేదు. అన్ని కాయలు అయితే తిన్నాను. చేతిలో అయితే కాయ అలా ఉంటానే ఉంది. ఇంకా నేను తింటాను ఉన్నాను, వాళ్ళు కోస్తాను ఉన్నారు. కాయలు అయితే మాత్రం భలే క్వాలిటీ అయితే ఉన్నాయి మామ. పళ్ళు అయితే అలా కింద పడేస్తున్నారు. ఈ కాయలు అయితే మాత్రం ఇలా వేస్తున్నారు. చూడండి అసలు ఎంత క్వాలిటీగా ఉంది కాయ అయితే మాత్రం. కాయ అయితే మాత్రం ఫుల్ స్వీట్ ఉంది. అది కూడా ఇప్పుడు ఈ జామకాయలు కోస్తున్నారు కదా, వీళ్ళు కూడా మన గోదావరిలో మామ. అందుకని చెప్పి వీళ్ళతో మనకి ఫుల్ టైం పాస్ అయితే అయిపోయింది. మీది ఎక్కడని మేము, వాళ్ళు ఎక్కడని మాదే, ఇలాగా అడ్రస్లు ఎక్కడ, మీ ఇంటి పేరు ఏంటి, మీరేంటి అని చెప్పి మనకి ఇవి అయితే తప్ప మన గోదావరిలో మాత్రం ఇవి మాత్రం కామన్గా ఉంటాయి. మీరేంటి, మీ క్యాస్ట్ ఏంటి, మీ ఇంటి పేరు ఏంటి, ఇవి అయితే మాత్రం భలే ఉంటాయి మామ. మనకి ఇవి మనకే ఎక్కువ ఉంటాయి. ఇక్కడైతే అంత ఉండదు, కానీ మనకైతే మాత్రం ఇవి గట్టిగానే ఉంటాయి. కాయలు అయితే మాత్రం అలా తెగితా మీద పడతానే ఉన్నాయి. కాయలు అయితే మాత్రం వాళ్ళు కింద అయితే ఆడవాళ్ళు అయితే ఏరుతా ఉన్నారు, మగవాళ్ళు అయితే కోస్తా ఉన్నారు. ఆ కాటా పట్టుకుని కూడా అయితే తిరుగుతూ ఉంటారు. అంటే మిగిలిన వాళ్ళు కూడా కాయలు కోసుకుని పట్టుకెళ్తున్నారు. ఇక్కడ ఆ కాటా తెచ్చుకుని అక్కడే కాటా వేసుకుని డబ్బులు అయితే అక్కడే సెటిల్ చేసుకుని అయితే వెళ్ళిపోతూ ఉంటారు. మనకైతే మాత్రం చాలా టైం అయితే పడేసింది మామ. ఇక్కడ ఆల్రెడీ మనం వచ్చే ఇక్కడ 1 గంట అయిపోయింది. ఆ గంట నుంచి కూడా అలా కోస్తానే ఉన్నారు, ఏరుతానే ఉన్నారు, వీడియోలు అలా తీస్తానే ఉన్నాం మేమైతే వాళ్ళతో మాట్లాడుతూ. నేనైతే లాస్ట్ టైం అయితే బాటాసింగర మార్కెట్లో అయితే వేసాను మామ. అప్పుడు వచ్చి మనకి ట్రే వచ్చి 300 రూపాయలకి అయితే వేసాం. అంటే మనకి అప్పుడు కేజీ వచ్చి 12-13 రూపాయలు అయితే పడింది. కాయ అయితే మాత్రం ఇంత క్వాలిటీ అయితే లేదు మామ. అది దాంట్లో పళ్ళు కూడా చాలా ఎక్కువ వచ్చినాయి. క్వాలిటీ అయితే మాత్రం ఇంత క్వాలిటీ అయితే లేదు. ఈ కాయ అయితే మాత్రం చాలా క్వాలిటీగా అయితే ఉంది. నా హ్యాండ్ అయితే ఫ్రీగానే ఉంది మామ. వీడియోలో మీకు కనిపిస్తుంది కదా, హ్యాండ్ అయితే చాలా ఫ్రీగా ఉంది, నార్మల్గానే ఉంది. కానీ లోపల ఇంకా పచ్చి ఉంటుంది కొంచెం అయితే. కానీ హ్యాండ్ అయితే అంత ఇబ్బంది పెట్టట్లేదు. ఆటో అయితే తోలట్లేదు, కానీ ఇంకా మనకి హ్యాండ్ అయితే కొంచెం ఫ్రీగానే ఉంది, పెద్ద ఇబ్బంది పెట్టట్లేదు. ఈ తోట ఓనర్ గారు ఉంటే సరిపోను మామ మీకు. అంటే ఆయన కూడా ఈ తోట ఏంటి, అసలు ఎలా స్టార్ట్ చేశారు దీన్ని, ఈ బ్రీడ్ ఎక్కడది, అసలు ఈ డీటెయిల్స్ అన్ని కూడా మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేద్దాం నేనైతే. ఆయన అయితే మాత్రం ప్రజెంట్ అయితే లేరు. ఆయన మనం వెళ్ళేటప్పుడు అయితే తర్వాత సార్ అయితే ఆయన ఉంటారు కదా, అప్పుడైతే మనం ఆయన అడుగుదాం మామ. అసలు ఈ తోట ఎప్పుడు స్టార్ట్ చేశారు, ఎలా స్టార్ట్ చేశారు, ఈ మొక్కలు ఆయనే వేసారు లేకపోతే ఇవి ఆల్రెడీ అలాగే ఉన్నాయని చెప్పి. ఆయన అయితే లీజ్ తీసుకున్నారంటే ఇది 30 ఎకరాలు ఎంత అనుకుంటా లీజ్గా అయితే తీసుకున్నారు దీన్ని. ఒక 10 ఎకరాలు అయితే జామ తోట ఉంది, ఒక 20 ఎకరాల్లో ఎంతో మామిడి తోట ఉంది. మామిడి తోట కూడా ఎక్స్పోర్ట్ అవుతుంది మామ ఇక్కడ నుంచి యూకేకి, లండన్కి, అలాగే అదే 2 ఒకటేనేమో. అక్కడికి కెనడాకి, అమెరికాకి అయితే ఇక్కడ నుంచి ఎక్స్పోర్ట్ అవుతాయంట. పేపర్ మాల్ అంటారు కదా, పేపర్ చుట్టి మ్యాంగోని పండిస్తారు కదా, ఆ మ్యాంగో అయితే ఇక్కడ పండిస్తారు అనమాట. అదైతే మొత్తం కూడా ఎక్స్పోర్ట్ అవుతూ ఉంటుంది ఇక్కడ నుంచి మ్యాంగో అయితే. ఈ జామకాయ కూడా ఎక్స్పోర్ట్ అవుతుంది మామ. ఈ జామకాయ కాదు, వేరే జామ తోట కూడా ఉందంట ఇక్కడ దగ్గరలో వేరే చోట. అక్కడ నుంచి అయితే ఆ జామకాయ కూడా ఎక్స్పోర్ట్ అవుతుందంట పైకి. అంటే విదేశాలకు అయితే ఎక్స్పోర్ట్ అవుతుందండి ఇక్కడ నుంచి. వ్యాపారం అయితే గట్టిగానే చేస్తున్నారు మామ ఇక్కడైతే. ఇదంతా కూడా కొంచెం చిల్లర వ్యాపారం లాగా అయితే అనిపించింది నాకు. అంటే ఇది మనం పట్టుకెళ్ళేదంతా కూడా, వాళ్ళు చేసేదంతా కూడా చాలా పెద్ద వ్యాపారం. ఇప్పుడు మనం ఇలా పట్టుకెళ్ళే వ్యాపారం అయితే కొంచెం చిన్న వ్యాపారం లాగా అనిపించింది వీళ్ళు చేసే వ్యాపారాల్లో. కాయ అయితే మాత్రం అలా కోస్తానే ఉన్నారు మామ. చెట్లన్నీ కూడా ఎతికి అయితే కోస్తున్నారు. అంటే ఇది కూడా నాకు తెలిసి పెద్దగా అయితే రాదు. రోజుకి వచ్చి కనీసం ఒక 15 నుంచి 20 ట్రేలు అయితే డైలీ అయితే వస్తాయి అనుకుంటా అంతే. అంతకు మించి అయితే ఎక్కువ అయితే రావు మామ. నేనైతే మాత్రం అసలు జామకాయలు అలా తింటానే ఉన్నాను. నాకైతే కడుపులో నొప్పి వచ్చింది. ఎప్పుడు అక్కడ తోటలోంచి బయటకు వెళ్ళేసరికి నాకైతే కడుపులో నొప్పి వచ్చింది. అన్ని కాయలు అయితే తిన్నాను నేను. ఎందుకంటే అసలు నోట్లో కాయ తీయబుద్ధి వేయట్లేదు, అంత స్వీట్ అయితే ఉంది కాయ. నేనైతే అలా తింటానే ఉన్నాను. ఇంకా కాయలు అయితే మాత్రం ఆల్మోస్ట్ అయిపోయినాయి మామ. ఇంకెంతో లేవు. ఇంకొక 2 ట్రేలు అయితే కొయ్యాలనుకుంటా. 8 ట్రేలు అయినా కోసారు. ఇంకా 2 లేదా 3 ట్రేలు అయితే కొయ్యాలి ఇంకా. అంటే మనం వచ్చిన దగ్గర నుంచి కూడా కోస్తానే ఉన్నారు. అయినా కానీ ఇంకా అయితే అవ్వట్లేదు. అది ఒక చెట్టు దగ్గర అయితే కాయలు వచ్చిన అలా పోగు పెట్టారు. తర్వాత అవన్నీ కూడా ట్రేలోకి ఎత్తుకుని ఒక చోట అయితే పేరుస్తున్నారు అనమాట. ఈ తోటలో అయితే మాత్రం ఏదో ఒక అడవిలో తిరిగిన ఫీల్ అయితే ఉంది మామ. చూడండి ఇదిగో, అంటే మనం ఒక అడవిలోకి వెళ్ళిన తర్వాత కాయలు కోస్తే కింద ఏరుకుంటాం కదా, అలాగైతే ఉంది. చూసారా, వాతావరణం కూడా నిజంగా ఇది ఒక అడవిలాగే ఉంది. కాయలు చూడండి ఎన్ని ఉన్నాయో. పైనుంచి అయితే కోస్తా ఉన్నారు. అవి కోసేటప్పుడు అయితే వీళ్ళైతే వెళ్ళట్లేదు మామ. ఎందుకంటే పైనుంచి అయితే ఏదో ఒక
కంకర్రాయి మీద పడినట్టు అయితే పడుతున్నాయి కాయలు అయితే. నెత్తి మీద పడితే మాత్రం గట్టిగానే తగులుతుంది పైనుంచి పట్టేటప్పుడు. అంటే కొంచెం ఫోర్స్గా కోస్తారు కదా, కొంచెం లాగి కోస్తారు కదా, లాగి కోసేటప్పుడు ఆ కాయ వచ్చి మీద పడిందంటే ఏ నెత్తి మీద కొంచెం గట్టిగా తగిలేస్తుంది. అది కాయ అయితే పచ్చిగా ఉంటుంది కదా, అదైతే కొంచెం గట్టిగానే తగులుతుంది కాయ అయితే. నా మీద ఒకటి పడింది మా, నాకు కూడా కొంచెం గట్టిగానే తగిలింది. నేనైతే ఏం తగలేనట్టు యాక్ట్ చేశాను కానీ అదైతే నాకు కొంచెం గట్టిగానే తగిలింది కాయ అయితే. తర్వాత ఇవన్నీ ఎత్తేసి ఇలాగ ట్రైలో అయితే ఎత్తుతారు మా, ఇక్కడే గ్రేడింగ్ అయిపోతాయి కాయలన్నీ. పళ్ళన్నీ పక్కకు పాడేస్తుంటారు, దోరకాయలన్నీ కూడా ట్రైలో అయితే ఎత్తుతారు. ఇది కాకుండా మళ్ళీ మనం బండ్లు వేసేటప్పుడు కూడా అవన్నీ కూడా గ్రేడ్ చేస్తామట. కనిపించిన కాయల్లా తీసేస్తుంటాం పండుకాయ. అలానే కాకపోయినా కాటా అంత పర్ఫెక్ట్గా అయితే వేయరు మామ. మనకి 1 కేజీ మగ్గుండేలాగా వేస్తారు, అంటే మనకు 1 కేజీ ఎక్స్ట్రా వచ్చేలాగా కాటా అయితే వేస్తారన్నమాట. ఈ రోజు చూడాలి మరి బయట వ్యాపారం ఎలా అవుతుంది ఏంటో. అంటే మనం చాలా రోజుల తర్వాత అయితే మళ్ళీ ఫ్రూట్స్లోకి అయితే వెళ్తున్నాం కదా, మనం వరుసగా అయితే వెజిటేబుల్స్ అయితే అమ్ముతున్నాం మామ. కానీ ఇప్పుడైతే కొంచెం గ్యాప్ ఇచ్చి ఫ్రూట్స్కి అయితే వచ్చాం మనం అయితే. మనకి వెజిటేబుల్స్ కూడా రేట్లు అయితే బాగా డౌన్ అయిపోయినాయి మామ. బయట అంతా కూడా లోకు అయిపోయింది ఆ వ్యాపారం. అందరూ కూడా వెజిటేబుల్స్ అయితే పట్టేసుకున్నారు వ్యాపారం. అది కూడా మనకి చుట్టుపక్కల కొంచెం కాంపిటీషన్ అయితే పెరిగిపోయింది. బండి పెట్టడానికి ఏమో ప్లేస్ ఉండట్లేదు, చాలా ఇబ్బందులు అయితే వచ్చేస్తున్నాయి. ఒక 10-15 రోజులు అయితే కొంచెం తప్పుకొని జామకాయలు అమ్ముకుంటే బెటర్ అనిపిస్తుంది నాకైతే. అంటే ఇది కూడా చిన్న వ్యాపారం ఏం కాదు, మనం రోజు 10 ట్రైలు అమ్మామంటే మనకు కనీసం ఎంత లేదన్నా ఒక 3 నుంచి 4 వేలు ప్రాఫిట్ అయితే ఖచ్చితంగా ఉంటుంది జామకాయల మీద. అంటే మనం ఎలాంటి చోట కొన్నామంటే కొంచెం తక్కువ రేట్లో క్వాలిటీ సరుకు దొరికిందంటే రోడ్డు మీద వెళ్ళేటప్పుడు కొంచెం స్పీడ్గా వెళ్ళిపోతుంది ఐటమ్ కూడా. అందులోకి మనం అయితే రోజు రోడ్డు మీద అయితే పెడుతున్నాం కదా వ్యాపారం. అంటే మన పాత ప్లేస్ ఉంది కదా రోడ్డు మీద, కట్ట మీద అయితే అమ్మేవాళ్ళం కదా మనం, చెరువు కట్ట మీద. అక్కడైతే మన ప్లేస్లో అయితే పెడుతున్నాం. అందుకని ఈ రోజు వ్యాపారం అయితే మనకు పర్లేదు, బాగానే అవుతుందని ఒక చిన్న నమ్మకం అయితే ఉంది. ఆల్రెడీ ఇప్పుడు బండిలో సరికి వేసుకునేసరికి టైం అయితే ఇక్కడ 2 అయిపోయింది మామ. 2 అయిపోయిందంటే చాలా ఎక్కువ టైం అయితే అయిపోయింది మనకి. అంటే బాగా లేట్ అయిపోయింది. పొద్దున మార్కెట్కి మేము 9ంటికి ఇంటి దగ్గర బయలుదేరాం. 9-9:15 అయితే ఇంటి దగ్గర బయలుదేరాం. మార్కెట్కి వెళ్ళేసరికి 10. ఆ మార్కెట్లో మళ్ళీ మొత్తం అంతా తిరిగి 11 అయ్యేసరికి తోటకైతే వెళ్ళాం. ఇంకా అదృష్టం ఏంటంటే ఆయన ఫోన్ చేసి వాళ్ళకి కొయ్యమని చెప్పారన్నమాట. మనం వచ్చిన తర్వాత కొయ్యమని చెప్తే ఇక్కడే 4-5 టైం అయితే. రేపు పొద్దున్న అయితే వచ్చేలా ఉంటే మాత్రం ఇక్కడికి 6 గంటలకైతే ఫోన్ చేయమన్నారు మామ. పొద్దున్న 6 గంటలకు ఫోన్ చేసి మేము వస్తున్నామని చెప్తే వాళ్ళైతే కాయలు అయితే కోసేసి అయితే పెడతారు మనకి. బండి అయితే లోడ్ చేసుకున్నాం, మేమైతే వెళ్ళిపోతున్నాం మామ. ఇంకా పైన క్యాబిన్ మీద ఒక మిర్చి బస్తా ఉంది, కనపడుతుందా మీకు? క్యాబిన్ మీద మిర్చి బస్తా ఉంది, లోపల ఇంకా టమాటా ఉంది. మేము అవి 2 పట్టుకుని వచ్చేసాం. నైట్ అవి ఏదో ఒక రకంగా అయితే ఏదో ఒక మూల పెట్టి ఒక బస్తా అయితే ఇదైతే అమ్మేస్తాం మనకి. అదైతే వదిలిపోతే మా కూరగాయలు అయితే ఇంకా రేపటి నుంచి అయితే ఈ జామకాయ ఒక 4-5 రోజులు అమ్ముకుంటే సరిపోతుంది. ఇదే మా మళ్ళీ వచ్చిన రోడ్లను మనం అయితే వెనక్కి అయితే వెళ్ళిపోతున్నాం. ఈ రోడ్డు మీద అయితే మాత్రం కోతులు చాలా ఎక్కువ ఉన్నాయి. జామకాయలు ఒక్కోదాని చేతిలో 2 కాయలు అయితే ఉన్నాయి, కోతులు చేతిలో జామకాయలు. అవిగా ముందు ఉన్నాయి కదా, కనిపిస్తున్నాయి మీకు? అవైతే మనం వెళ్తుంటేనే పారిపోతున్నాయి మా ఆటో వస్తుంటే. జామకాయలు అయితే మాత్రం భలే తింటున్నాయి. ఇవన్నీ కూడా మంచి ఫుడ్ వీటికి ఇక్కడ లోకల్లో, అందుకే అన్ని కోతులు ఉన్నాయి ఇక్కడ అంతా కూడా. ఇప్పుడు మనకి జామకాయ వచ్చి 25 రూపాయలు అయితే పడింది కదా, మనం అయితే 40 రూపాయలు చేసి అయితే అమ్ముతాం. అది కాకుండా మనం ఒక 20 కేజీలు పళ్ళు అయితే తెచ్చుకుంటున్నాం. అవన్నీ కూడా ఉత్తినే ఇచ్చినట్టే మనకి. అది కాకుండా కాటాలు కూడా మనకి కొంచెం ఎక్కువే వచ్చినాయి. అవన్నీ లెక్కేసుకుంటే మనం 40 రూపాయలకి అమ్ముకుంటే మనకి 16-17 రూపాయలు అయితే ఖచ్చితంగా మిగులుతుంది మా కేజీకి. 16-17 రూపాయలు అంటే ఇప్పుడు 100 కేజీలకి 1700, 200 కేజీలకి 3500. అలాగే ఇంకో 10 కేజీల పైన ఉంది కదా, ఇవన్నీ లెక్కేసుకుంటే మనకి ఎంత లేదన్నా ఒక 3500 ప్రాఫిట్ అయితే ఖచ్చితంగా ఉంటుంది. ఈ కాయలన్నీ అమ్మేస్తాయి పళ్ళుతో సైతంగా అమ్మేస్తే 3500 పైనే ఉంటాయి. సరుకంతా అమ్మేస్తే మనకు బాగానే మిగులుతుంది, మాకు గట్టిగానే మిగులుతుంది. పాయింట్లు అయితే బండి అయితే పెట్టేసాం చెరువు కట్టు మీద అయితే. కాయలు అయితే మాత్రం ఫుల్ లుక్ అయితే కనపడుతున్నాయి మా. వ్యాపారం అయితే మాత్రం స్పీడ్గానే జరుగుతుంది. వ్యాపారం వీడియోలు అయితే కొంచెం స్పీడ్గా అయితే పాస్ చేసాను మా, ఎందుకంటే మనకి తోటలో వీడియోలు అయితే కొంచెం ఎక్కువ వచ్చినాయి కదా, అందుకని చెప్పి వ్యాపారం వీడియోలు అయితే కొంచెం పాస్ చేసాను. వ్యాపారం అయితే పర్లేదు మా, కేజీ 40 పెట్టాం, స్పీడ్గానే ఉంది వ్యాపారం అయితే. జనం అయితే ఆగుతున్నారు. అదృష్టం ఏంటంటే మనకి జనం ఈ రకంగా ఆగుతున్నారు. బయట అంతా కూడా ఈ రోజు కట్టి మీద 6 బళ్ళు ఉన్నాయి. జామకాయల బళ్ళు వచ్చి మనలాంటి ఆటోలు 6 ఆటోలు అయితే ఉన్నాయి. ఎప్పుడు 6 ఆటోలు అయితే చూడలేదు నేను కట్టి మీద, అలాంటి 6 ఆటోలు ఉన్నాయి. ఈ మధ్య మన టైం ఏంటో నాకే అర్థం కావట్లేదు మామ. ఎందుకంటే మనం ఏ వ్యాపారం చేసినా కానీ పోటీ అయితే మాత్రం గట్టిగా ఉంటుంది. మనం ఏమో ఈ రోజు మనకు తోడు ఇంకో 2 బళ్ళు ఉంటాయనుకున్నాను, అలాంటిది కట్టి మీద ఈ రోజు 6 బళ్ళు అయితే ఉన్నాయి. చూద్దాం మరి ఈ రోజు వ్యాపారం ఎలా అవుతుందో. టైం అయితే ఆల్రెడీ 9:30 అయిపోయింది మామ. మేమైతే బండి అయితే క్లోజ్ చేసేద్దాం అనుకున్నాం, కానీ క్లోజ్ చేసే టైంలోనే మళ్ళీ జనం అయితే వస్తున్నారు. సరే అని చెప్పి మేము కూడా వ్యాపారం అయితే అలా చేస్తా ఉన్నాం. ఇంకా కాయలు వచ్చి ఇంకొక 3 ట్రేలు కాయలు అయితే ఉంటాయి మామ. ఏ ట్రేలు అయితే ఆల్మోస్ట్ అయిపోయినాయి, ఇంకొక 3 ట్రేలు అయితే ఉంటాయి. అది వచ్చి ఇంకా 60-70 కేజీలు అయితే ఇంకా జామకాయ అయితే మిగిలింది. 210 కిలోలకి ఒక 150 కిలోలు అయితే అమ్మేసి ఉంటాం మామ. మిగిలిన కాయ అయితే ఇది ఇంకా అయినా అలా స్లోగా పోతా ఉంది. టైం అయితే మాత్రం నైట్ అయితే 9:10 అయిపోయింది. ఇంకా దోమలు కూడా ఎక్కువ ఉన్నాయి ఇక్కడ. సరే అని చెప్పి మేము అయితే బండి అయితే క్లోజ్ చేసేద్దాం అనుకున్నాం. అదే టైంలో మళ్ళీ అలాగే కస్టమర్లు వచ్చారు కదా, మళ్ళీ అయితే చేస్తున్నాం. బండి అయితే క్లోజ్ చేస్తున్నాం. అసలు ఈ రోజు జామకాయ మనకి ఎంత లాభం తెచ్చింది ఏంటి అనేది అయితే చూద్దాం. ఇప్పటివరకు మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేయనట్టయితే సబ్స్క్రైబ్ చేయండి మామ. అలాగే ఒక లైక్ చేయండి మామ. ముందు క్యాష్ వచ్చి 2950 రూపాయలు అయితే క్యాష్ వచ్చింది మామ. ఫోన్పేలో అయితే కరెక్ట్గా 3000 అయితే పడింది మామ ఈరోజు. ఫోన్పేలో అయితే మొత్తం ఒకసారి అయితే కలిపి చూద్దాం. 2950 ఏమో క్యాష్ వచ్చింది మామ. ఫోన్పేలో అయితే 3000 అయితే పడింది. మొత్తం 5950 రూపాయలు అయితే అమ్మకం. దాంట్లోంచి 5250 రూపాయలు అయితే సరుకు, దాంట్లోంచి 700 రూపాయలు అయితే మిగిలింది మనకి. ఒక 100 రూపాయలు అయితే టీలు టిఫిన్లు, ఒక 500 ఆటో, ఒక 150 రూపాయలు కవర్లో తీసేస్తే మనకి 50 బొక్క వచ్చింది మామ.
అంటే ఇంకా మన దగ్గర సరుకు అయితే ఉంది. అంటే దీన్ని బట్టి లెక్క అయితే మన దగ్గర ఇంకొక 75 కేజీలు సరుకు అయితే ఉంటుంది. ఆ 75 కేజీలు సరుకు అమ్మేస్తే మనకు వచ్చి ఒక 3,000 రూపాయలు అయితే మిగులుతుంది మామ. ఈ జామకాయల వ్యాపారం కూడా పర్లేదు, మనకి బాగానే మిగులుతుంది. కూరగాయలతో పోలిస్తే తలకాయ పొడితో మనం పడలేం కాబట్టి ఈ 3,000 కూడా మనకి చాలా బాగా మిగిలింటాయి. ఇది మామ ఈ రోజు వీడియో అయితే. దీని మీద మీ అభిప్రాయం అంటే కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి మామ. సరే మరి రేపు పొద్దునైతే మళ్ళీ జామ తోటకి వెళ్తే కలుద్దాం. ఉంటాం మరి. గుడ్ నైట్, బాయ్. ఇది వ్యాపారం.